హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని పోస్ట్ చేసినప్పుడు ఆ టైంలో మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. వాటిలో మీకు కొన్ని ఆప్షన్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. ముందుగా మీ వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్స్, విజిబిలిటీ, ఆడియన్స్, యాడ్ టు ప్లేలిస్ట్, మోర్ ఆప్షన్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత దానిలో మరలా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ షార్ట్స్ రీమిక్సింగ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మరలా మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో దానిలో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అలో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్. అంటే మన ఆడియోని వీడియోని మరలా రీమిక్సింగ్ చేసుకోవడానికి మనం అనుమతి ఇచ్చినట్లు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే అలో ఓన్లీ ఆడియో రీమిక్సింగ్. సో మన వాయిస్నే యూజ్ చేసుకోండి అని మనం అలో చేసినట్టు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి డోంట్ అలో రీమిక్సింగ్. సో నా కంటెంట్ని అసలు రీమిక్సింగ్ చేయొద్దు అని చెప్పేసి మనం ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఎవరు కూడా రీమిక్సింగ్ అనేది చేయరు. సో ఈ 3 ఆప్షన్స్లో మీకు నచ్చిన ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఆ తర్వాత బ్యాక్ వస్తే మనకి ఇక్కడ కేటగిరీ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అంటే మీరు తయారు చేసిన ఆ వీడియో ఏ కేటగిరీకి సంబంధించింది, ఎంటర్టైన్మెంటా, కుకింగా, ఎడ్యుకేషనా. సో మీది ఏ టైప్ ఆఫ్ వీడియో అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఎలో ఎంబెండింగ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అసలు ఎలో ఎంబెండింగ్ ఆప్షన్ ఏంటి, దీన్ని ఎలో చేయాలా లేదా అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది. సో ఈ ఆప్షన్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం తయారు చేసిన వీడియోని ఎలో ఎంబెండింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన వీడియో లింక్ని వేరొకరు వారి వెబ్సైట్లో పోస్ట్ చేసుకోవడానికి మనం ఎలో చేసినట్లు. ఇలా అనుమతిస్తే ఎవరైనా మన వీడియో లింక్ని వారి బ్లాగ్స్లో కానీ, వెబ్సైట్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు. మరి దీనివల్ల మనకేంటి లాభం అంటే మన వీడియో లింక్ మీద క్లిక్ చేస్తారు కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోకి వ్యూస్ అనేవి వస్తాయి. మన వీడియోకి వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా మన కంటెంట్ అనేది చాలామందికి తెలుస్తుంది. అలా మన ఛానల్ యొక్క గ్రోత్ అయితే పెరుగుతుంది. కానీ దీనిలో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే ఆ వీడియో వేరొకరి వెబ్సైట్లో ప్లే అవుతున్న టైంలో దాని మీద ఎటువంటి యాడ్స్ రావు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి మనీ కూడా రావు. ఛానల్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎలా ఎంబెండింగ్ మీద క్లిక్ చేసుకోండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎలా ఎంబెండింగ్ మీద క్లిక్ చేసుకుంటే మన ఛానల్ అనేది నలుగురికి తెలుస్తుంది. సో దీనివల్ల మనకి గ్రోత్ అయితే వస్తుంది.